ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణైన యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుణ్ణైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనాన్ని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో యూదులతో మాట్లాడుతూ తన ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దాన వచనంగా ఈ వాగ్దాన వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు యూదులు తాము దేవుణ్ణి వెంబడిస్తున్నామని, తమ దేవుని నామాన్ని స్మరిస్తున్నామని పైకి చెప్పుకుంటూ ఉన్నారు, కానీ నిజానికి ఆయన వాక్యంలోని సత్యాలను వారు తిరస్కరించి ఆయన ఎదుట నీతిగా నడుచుకోవడానికి వారు అంగీకరించలేని స్థితిలో, వారి ఆత్మీయ దిగజారిపోయిన స్థితిలో వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా తమ జీవితాల్లో దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత, సరి అయిన స్థానము ఇవ్వలేని వారుగా వారు ఉన్నారు. అంతేకాకుండా ఆత్మ సంబంధమైన అజ్ఞానంతో పూజించకూడని వాటి వైపు తిరిగి వెళ్ళకూడని మార్గంలో వారు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు తన కోపాగ్నిని అణుచుకొని దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమతో హెచ్చరిస్తూ కోపాగ్నిని అణుచుకొని మరలా ప్రియమైన దేవుని బిడ్డలారా తన మనస్సును పెద్దదిగా చేసుకొని వారు తిరిగి తన యొద్దకు వచ్చేలా చేసి వారు ఎలా ఉండాలో ఆ స్థితిని వారికి తెలియజేస్తూ వారికి మేలు కలిగేటట్లుగా వారికి నేనే ఉపదేశం చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానం వచనాన్ని మనం చదువుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానం వచనం మనం చూస్తే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణైనా యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుణ్ణైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. అంటే నీ విముక్తి దాతను పరిశుద్ధ దేవుణ్ణైనా నేను ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాను. నీకు మేలు కలుగునట్లుగా, నీకు ప్రయోజనం కలుగునట్లుగా నేనే నీకు ఉపదేశం చేస్తాను. నీకు ఉపదేశం చేసేవాడిని నేనే అని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప ఉపదేశకుడు. ఉపదేశములను ఇచ్చేవాడు ఆయనే, ఉపదేశములకు మూలమైన వాడు కూడా ఆయనే. అటువంటి గొప్ప ఉపదేశకుడైన దేవుడు ఆయనే ఉపదేశం చేస్తానని ఇశ్రాయేలులకు యూదులకు దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఆ గొప్ప ఉపదేశకుడు మనకు ఉపదేశం చేసి తద్వారా మనకు మేలు చేయడమే కాకుండా అనేకమైన విషయాలు మనకు ఆయన నేర్పే దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు ఉపదేశం చేస్తాను, నీకు ప్రయోజనం కలిగేటట్లుగా, నీకు మేలు కలిగేటట్లుగా, నీవు ఆశీర్వాదం పొందేటట్లుగా, నీవు దీవించబడేటట్లుగా నేను నీకు ఉపదేశం చేస్తాను. నేను నీకు ఉపదేశం చేసి అనేకమైన విషయాలు నేను నీకు నేర్పిస్తాను, నేను నీకు నేర్పిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశం మన కలుగు చేసే లాభాలు, మేలు ఏంటో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. దేవుని ఉపదేశము మన ప్రాణాత్మ దేహములను సురక్షితంగా క్షేమముగా ఉంచుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉపదేశము ఒక మంచి విలువలతో కూడిన పరిశుద్ధమైన బ్రతుకుని ఎలా బ్రతకాలో మనకి నేర్పిస్తుంది. అంతేకాకుండా దేవుని ఉపదేశము మన రక్షణను మనం కాపాడుకునేటట్లు చేస్తుంది. దేవుని ఉపదేశము మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. మనమే ఒక ఆశీర్వాదకరంగా మారేటట్లుగా దేవుని ఉపదేశం చేస్తుంది. దేవుని ఉపదేశము సరి అయిన మంచి నిర్ణయాలు మనం తీసుకునేటట్లు మనల్ని నడిపిస్తుంది. దేవుని ఉపదేశము పాపంలో పడిపోకుండా మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని ఉపదేశము మనలో ఉన్న లోపాలను మనకి తెలియజేసి, మనకి ఎత్తి చూపించి, సరిచేసి మనలోని ఒప్పింపజేస్తుంది. అంటే మనలో పశ్చాత్తాపాన్ని కలుగు చేసేది దేవుని ఉపదేశమై ఉన్నది. అంతేకాకుండా దేవుని ఉపదేశము శ్రమల విలువ, దైవ పరీక్ష విలువ మనకి తెలియజేస్తుంది. దేవుని ఉపదేశము దేవుని ప్రేమను, దేవుడు ఒక వ్యక్తి పట్ల ఆయన కలిగి ఉన్న
ప్రణాళికను తెలియజేస్తుంది. అంతేకాకుండా దేవుని ఉపదేశము మనం చీకట్లో కాక వెలుగులో నడిచేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 19వ కీర్తన 8వ చరణంలో దేవుని ఉపదేశములు నిర్దోషమైనవి అని మనం చూస్తాం. 119వ కీర్తన 128వ చరణంలో దేవుని ఉపదేశములు యథార్థములు అని మనం చూస్తాం. 119వ కీర్తన 93వ చరణంలో నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి అని మనం చూస్తాం. 119వ కీర్తన 104వ చరణంలో నీ ఉపదేశం వలన నేను వివేకం పొందుకుని ఉన్నానని భక్తుడు దేవుని గణపరుస్తున్నట్లు మనం చూస్తాం. 25వ కీర్తన 8వ చరణంలో దేవుని ఉపదేశం వలన దేవుని మార్గం మనకి తెలియజేయబడుతుంది అని మనం చూస్తాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశము ఎంతో అమూల్యమైనది, శ్రేష్టమైనది, యథార్థమైనది, నిర్దోషమైనది, ఎంతో మనకి ఆశీర్వాదకరమైనది అనే విషయాలు దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. గనుక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో, యూదులతో దేవుడు మాట్లాడిన రీతిగా నీకు ప్రయోజనం కలిగేటట్లుగా నేను నీకు ఉపదేశం చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాల్లో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ మార్గం మనకు ఆశీర్వాదకరమైనదో, ఎక్కడ మనం ఉంటే మనకు దీవెనకరమైనదో, ఎటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఉన్నామో, ఎటువంటి ఆత్మీయ స్థితి మనల్ని పరలోకానికి చేరుస్తుందో, మనం ఇప్పుడున్న ఆత్మీయ స్థితి పరలోకానికి సరిపోతుందా లేదా అనే విషయాలన్నీ దేవుని ఉపదేశమే మనకు తెలియజేస్తుంది. కనుక దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తానని. అంతేకాకుండా అనేక మంది ప్రభు సేవకులైన వారు ప్రార్థనలో గడుపుతూ దేవుని వాక్యం కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు గ్రహించని గొప్ప సంగతులను నేను నీకు నేర్పిస్తాను, నేను నీకు ఉపదేశం చేసి అనేకమైన నూతనమైన సత్యాలను నేను నీకు నేర్పిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అనేక మంది యవనస్తులు వారి జీవితాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి అడుగు వారి జీవితాలు ముందుకు వేయాలి అనే భవిష్యత్తు గురించిన ఆందోళనలో ఉంటూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో, ఎటువంటి మార్గంలో వెళ్ళాలో, ఏ అడుగు వేస్తే అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో నేను నీకు ఉపదేశం చేసి నీవు నడవవలసిన త్రోవలో నేను నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఉపదేశం చేస్తే ఆ ఉపదేశాన్ని గనుక మనం విని మనం గ్రహించి ఆ ఉపదేశం మనకు మేలు చేస్తుంది, మంచి చేస్తుందని ఆ ఉపదేశపు మాటలకు మనం లోబడితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది, మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన జీవితంలో కలిగే ప్రతి పరిస్థితికి మనము పరిష్కారాన్ని తెలుసుకోగలం. దేవుణ్ణి మెచ్చే ఆత్మీయత జీవితాన్ని మనం కలిగి ఉండగలం. అంటే దేవుని ద్వారా మెప్పు పొందుకునే ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండగలం. అంతేకాకుండా పరలోకానికి ఎటువంటి ఆత్మీయత మనలో ఉండాలో మనం గ్రహించగలం. ఇవన్నీ కూడా దేవుని ఉపదేశం ద్వారానే మనకు తెలుస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు, నేను నీకు ఉపదేశం చేస్తానని. గనుక ఆయన ఉపదేశాన్ని మనం ఆలకించి ఆయన ఉపదేశానికి మనం లోబడి ఆయన ఉపదేశం ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకొని ఆయన కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఆయన ద్వారా గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని మనం పొందుకుందుము గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందరి బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉపదేశకుడిగా మా జీవితాల్లో ఉండి మీరు ఉపదేశం చేసి ఆశీర్వాదకరమైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తారని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.